పూరి జగన్నాథుని రత్న భాండాగారంలోని మూడో గది ఇవాళ తెరుచుకోనుంది. పూరిలో విశ్వనాథ రథ ఆధ్వర్యంలో భేటీ అయిన హై లెవెల్ కమిటీ ఇవాళ రత్న భాండాగారానికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య రత్న భాండాగారానికి వెళ్లాలని జగన్నాథ్ ట్రస్ట్ ఆలయ పండితులు ముహూర్తం ఫిక్స్ చేశారు. పాత ఆభరణాలు, విలువైన వస్తువులు కటశేజ గదికి తాత్కాలికంగా తరలించనున్నారు. విలువైన సంపదను భద్రపరిచిన తరువాత రత్న భాండాగారం గదిని పూరి కలెక్టర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐకి ఆలయ ట్రస్ట్ అప్పగించనుంది. ఈ ప్రక్రియలను అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు. రహస్య గదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రత్న భాండాగారం మూడో గది పరిసరాలపై పురావస్తు శాఖ అధికారులు అధ్యయనం చేశారు. ఏఎస్ఐ టెక్నికల్ కమిటీ తన నివేదికలో రత్న భాండాగార నిర్మాణం శిథిలావస్థలో ఉందని, గోడల నుంచి నీరు కారడం, కొన్ని రాళ్లు కదలడం, గోడల ప్లాస్టింగ్ సరైంది పాడైందంటూ కూడా వారు తెలిపారు. జగన్నాథ్ ఆలయ ట్రస్ట్ ఉన్నత స్థాయి తనిఖీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత మరమ్మత్తు పనుల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ హై లెవెల్ కమిటీ సిద్ధం చేయనుంది. 46 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ 14న రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడం వల్ల ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకు వచ్చేశారు. రహస్య గదిలో గోడకు 5 అల్మారాలు ఉన్నాయని, ఆభరణాలు ఉన్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ తెలిపారు. అల్మారాలు, పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని తెలిపారు. అయితే 14న కమిటీ సభ్యులు గదిని తెరిచి లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు, పుష్ప గోమేధికాలు భద్రపరిచిన చెక్క పెట్టెలు, అల్మారాలు కనిపించాయి. ఇంకా ఆ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మూడో గదిని మరికాసేపట్లో తెరవనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు పూరి నుంచి సిద్ధంగా లైవ్ లో ఉన్నారు. బాలు, మూడో గదిని మరికాసేపట్లో తెరవబోతున్నారు. ఎటువంటి ఏర్పాట్లు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి? బలరాం, మరి కాసేపట్లోనే ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి భాండాగారాన్ని అయితే ఓపెన్ చేయమన్నారు. ఏదైతే అభిజిత్ లగ్నంలో భాగంగా 9:51 తర్వాత లోనికి వెళ్ళాలని చెప్పేసి జస్టిస్ రథ్ ఆధ్వర్యంలోని సోమనాథ్ రథ్ ఆధ్వర్యంలోని కమిటీ, విశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు 9:51 తర్వాత లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒకసారి దీని యొక్క తలుపులు ఓపెన్ చేసే సమయంలో మూడవ గది తలుపులు రాకపోవడంతో దాన్ని కట్టర్తో కట్ చేయడంతో పాటు దానికి ఏవైతే రత్న భాండాగారానికి సంబంధించినటువంటి గది ఏదో ఉందో గదికి ప్రత్యేక పూజలు చేశారు. అది శివనాథుకి సంబంధించుకొని, నాగబంధానికి సంబంధించుకొని, నాగదేవతలకు సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించిన నేపథ్యంలో ఈరోజు ఏదైతే మొన్న తాళం భద్రపరిచి అది జిల్లా ఖజానా కార్యాలయంలో కొత్త తాళాన్ని భద్రపరిచారో ఆ తాళాన్ని ఓపెన్ చేసే వెంటనే వెళ్ళే పరిస్థితి అయితే ఈజీగా ఉంటుంది. అయితే లోనకి మొన్న వెళ్ళే సమయంలో కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితి, లోన అడుగు పెట్టలేదు. కేవలం తలుపు ఓపెన్ చేసి వెంటనే క్లోజ్ చేసేసిన నేపథ్యంలో ఈరోజు ప్రత్యేక టీమ్స్ ఏవైతే గతంలోగే ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన టీమ్స్తో పాటు అటు ఓడిఆర్ఎఫ్, ఒరిస్సా డిజాస్టర్ ఫోర్స్ టీమ్, రథ్ కమిటీకి సంబంధించిన సభ్యులు, ఏఎస్ఐకి సంబంధించిన సభ్యులు వెళ్ళన్నారు. వీరితో పాటు కొంతమంది స్నేక్ క్యాచర్స్ను కూడా సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ఏమైనా మొన్న వచ్చినప్పటికీ వారిని కూడా బయటనే ఉంచడం జరిగింది. ఒకవేళ ఏమైనా స్నేక్ సంబంధించిన పాములు వంటి ఆనవాళ్ళు ఉంటే తమను పిలుస్తామని చెప్పేసి వారిని కూడా ఏవైతే ఎస్వీపీలో చెప్పినటువంటి నిబంధనల ప్రకారం కేవలం ఆ కమిటీలోని సభ్యులు 11 మంది లోనికి వెళ్ళడం జరిగింది. మిగిలిన 4 కమిటీలకు సంబంధించిన సభ్యులందరూ కూడా మొన్న అయితే బయట వెయిట్ చేసిన పరిస్థితి. ఈరోజు వారందరూ కూడా ఇప్పటికే ఏదైతే సంబంధించి పూరి జగన్నాథ్ ఆలయానికి సంబంధించి ఆలయంలోనికి చేరుకున్నారు. జస్టిస్ రథ్ కూడా అక్కడే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లోనే లోనకి వెళ్ళున్నారు. సంపద ఎంత ఉందని అయితే ఒక నివేదిక అయితే రూపొందించున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మొన్న 1-2 గదుల్లో రెస్క్యూ చేశారో, దానికి సంబంధించి భద్రపరిచారో వాటన్నింటిని కూడా ప్రత్యేక లాకర్లో భద్రపరిచారు. ఈరోజు మూడో గదిని తెరిచిన వెంటనే దాని యొక్క ఏవైతే లోన్ ఉన్నటువంటి విలువైన సంపదను భద్రపరిచేందుకు ప్రత్యేక కాటేజా అని చెప్పేసి ఒక ప్రత్యేక రూమ్ని అయితే సిద్ధం చేశారు. కాటేజా రూమ్లో ఈ యొక్క మొన్న తీసుకొచ్చినటువంటి 6 భారీ పెట్టెలు ఉన్నాయి. ఆ భారీ పెట్టెలు ఈ నగదునాన్ని పెట్టి అక్కడ నుంచి తీసుకెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతానికే ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో దర్శనాలను కూడా పూర్తిగా నిలిపివేయనున్నారు. కేవలం దర్శనాలకు సంబంధించి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఈ రోజుతో ఆఖరి రోజు కావడం, ఏదైతే పూరి రథోత్సవాలు 7వ తేదీన ప్రారంభమై ఈ రోజును క్లోజ్ చేసిన 12 రోజుల పాటు నిర్విఘ్నంగా పూజ చేయడం. సుమారు నిన్న ఒక్కరోజే 15 లక్షల మంది జనాలు పూరి రావడంతో భక్తులతో కిటకిటలాడుతుంది పూరి. దీని నేపథ్యంలో ఈ రోజు అయితే ప్రత్యేక ఆంక్షలను అయితే విధించారు. బలరాం.
వాళ్ళు అంటే మూడో గది తెరవబోతున్నారు. ఈసారి ఏమైనా మరోసారి పూజా క్రతువులు లాంటివి ఏమైనా చేయబోతున్నారా? ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు పాటించబోతున్నారా? ఎస్, ఏదైతే పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించినటువంటి చట్టం ఉందో చట్టం ప్రకారం అటు ప్రభుత్వం కూడా గైడ్లైన్స్ నియమించింది, ప్రత్యేక ఎస్ఓపిని జారీ చేసింది. ఈ ఎస్ఓపి జారీ చేసిన ప్రకారమే అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇటు అధికార యంత్రాంగాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అటు పండితులను వేద పండితులను సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఏదైతే రత్న భాండాగారం ఉందో రత్న భాండాగారం సంబంధించి నాగబంధం వంటి ఉన్నాయని చెప్పేసి గతంలో చిత్రకారులు చెప్తున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేక పూజలు తీసుకొని అటు క్షేత్రపాలకుడిగా మొత్తం 8 శివాలయాలు ఉన్నాయి స్వామివారికి. ఏదైతే పూరి జగన్నాథ స్వామి శ్రీక్షేత్రానికి అయితే క్షేత్రపాలకుడిగా శివుడు ఉన్న నేపథ్యంలో శివాలయాలన్నింటికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి అనుమతి తీసుకున్నట్టుగా స్వామిని అయితే వారిని వేడుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు ఈరోజు అయితే వెళ్ళనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే ఏదైతే అభిజిత్ లగ్నంలో 9 గంటల 51 నిమిషాల తర్వాత బయటకు వెళ్ళనున్నారు. 12:15 లోపు అయితే క్లియర్ చేసేందుకైతే కొంత వీరు చర్యలు తీసుకుంటున్నారు. ఈ గ్యాప్లోనే వీరు ముందు లోనకి వెళ్ళి తర్వాత కార్యక్రమం చేపట్టినారు. అయితే లోనకి వెళ్ళిన తర్వాత ఎంత సమయం పడుతుంది అన్నది ఇప్పటికే ఒక స్పష్టత లేనందున సమయం అయితే కొంచెం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఎవరైతే ఆలయ ట్రస్ట్ ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నారో అరవింద్ పాడే కాసేపు క్రితం తెలియజేయడం జరిగింది. మరోవైపు లెక్కించిన సంపద కూడా సుమారు 30 నుంచి 40 రోజులు లెక్కించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక రూముని సిద్ధం చేస్తామని చెప్పేసి ఏదైతే దానికి సంబంధించి హరిచందన్ ఎవరైతే లా మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా కాసేపటి క్రితం తెలియజేయండి. మరోవైపు కీలకమైన రూమ్స్ను కూడా క్లియర్ చేసేందుకు వాటిని సిద్ధం చేసుకు ఏఎస్ఐకి సంబంధించిన అధికారులు కూడా సిద్ధం చేశారు. ఈ యొక్క ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏఎస్ఐకి అయితే అప్పగించనున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ బాలు.